బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించడమే వారికిచ్చే ఘనమైన నివాళి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఒంగోలులోని ప్రకాశం భవన్ గ్రీవెన్స్ హాల్లో జరిగిన మెగా రుణమేళాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బలహీన వర్గాలకు రుణాలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు వరుసలో ఉంటాయంటూ తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బీసీ సాధికారతకు తమ కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రుణాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. జ్యోతిరావు పూలే ఆదర్శాలను అందిపుచ్చుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ కొంచెం ముందుకు వెళ్ళండి సార్. బాలాజీ సార్ కొద్దిగా జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, భారత్ మాతా కీ సార్ దగ్గరగా మంత్రి గారు దగ్గర నిలబడతాను సార్. స్వామి గారు అంటే కొద్దిగా ముందుగా ప్రేయర్ సాంగ్ వందే మాత్రం ప్రార్థనా గీతం ఆడియో. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ ముఖ్య అతిథులు పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి, మన బీసీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు అందరూ కూడా ఎంపిక ఇక్కడ నాటంతో మీ అందరికి ముందుగా శుభాభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎంపిక కావడం 16,652 అప్లికేషన్లో యూనిట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏదైతే యూనిట్లు ఇచ్చారో సబ్సిడీ తీసుకునే కార్యక్రమం కాదు, యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలి. బార్బర్ షాప్ అయితే బార్బర్ షాప్, అదేవిధంగా క్లాత్ బిజినెస్ మొత్తం 140 గారు ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మంచిగా చేయడం జరిగింది. మీరెంతో ఎల్డీఎం గారు, కంట్రోలింగ్ ఆఫీసర్స్, మేనేజర్స్ అందరూ ఇంటర్వ్యూ చేసి కాబట్టి మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన మహిళా విద్యార్థులు రూపకర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఈ జిల్లా ఏర్పడి ఈ దేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఏమిటంటే అప్పట్లో బ్రాహ్మణుల యొక్క వ్యవస్థ బాగా బలంగా ఉండే రోజులు. వాళ్ళు ఏం చేయాలి? గంజి వెంకటశేషయ్య, బషీర్ అహ్మద్, చిలంపూడి కోటేశ్వరయ్య, గురువీర. ఈరోజు మొత్తం 671 మందికి బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు లబ్ధాలకి 16.77 కోట్ల రూపాయలతోటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ మేడం గారు, మన యొక్క టూరిజం కార్పొరేట్ చైర్మన్ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, మన కలెక్టర్ మేడం గారు ఆధ్వర్యంలో మెగా చెక్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లబ్ధాలు ఎవరు వెళ్ళదు. నెల్లూరుపాడు భిక్షావళ, ఆ భిక్షావళి రెడ్డి, చెనకేశ్వరరావు, ఎస్ఎల్ పాడు, గంజి వెంకటశేషయ్య, ఉప్పలపాడు, కాగితాలగూడెం, గిద్దలూరు, ఎస్కే బహిరు, అమ్మ చెన్నకేశ్వరరావు రావాలి. చిలంపూరి కోటేశ్వరయ్య రండి, ఇక్కడ చిలంపూరి కోటేశ్వరయ్య, గురువీర, కంచెర్ల వెంకట్రావు, గుర్రం బాలకృష్ణ,
కోటేశ్వరయ్య మేడం, గురువీర కంచర్ల వెంకట్రావు. సంతోషమైన విషయం ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే రోజు యొక్క జన్మదినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి వారికి సాధికారం సాధించడం కోసం ఈ బీసీ కార్పొరేషన్ లోన్ ని అందజేయడం అనేది గొప్ప అదృష్టంగా దానికి ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. జ్యోతిబా పూలే పేదల కోసం, సమాజంలో ఉన్నటువంటి అంటరాని జనాలు, రుగ్మతలు తొలగించడం కోసం విశేష కృషి చేశారు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టి వారు ఆ రోజుల్లోనే గొప్పగా సాధించిన విషయాలు ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు. వారు చేసిన కృషిలో మహిళా విద్య, బాలికా విద్య మన జిల్లాలో మనం చాలా వెనకబడున్నాం. అంటే జిల్లా కలెక్టర్గా వారి బాధ్యతగా కూడా అదే చెప్పారు. వారి స్ఫూర్తి ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన అవసరం చెప్పారు. రెండోది వారు ఏదైతే పోరాటం చేసిన బాల్య వివాహాలు, దాంట్లో కూడా మన జిల్లా చాలా రాష్ట్రంలో మొదటి స్థానం, 3వ స్థానంలో ఉందనుకుంటారు. దీన్ని రూపొందించడం కోసం మనం కష్టపడతాం. ఎన్నో వందల సంవత్సరాల నాడు వాళ్ళు చేసినటువంటి కృషిని చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సమాజంలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మనం సమాజానికి దూరం చేసే విధంగా తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా వారు చాలా మందికి మహాత్మా జ్యోతిరావు పూలే, జగజ్జనరావు గారు కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ గారు కావచ్చు, మిగతా సందర్భ గారికి సామాజిక న్యాయం పోరాటం చేసే నాయకులందరూ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి ఏప్రిల్ మాసం చూసుకుంటే గొప్ప వ్యక్తులు. మనకి జగజ్జనరావు గారు మనకి 5వ తేదీన, 11వ తేదీ జ్యోతిబా పూలే, 14వ తేదీన అంబేద్కర్ గారు. వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల యొక్క ఉన్నతి కోసం పాల్పడిస్తారు. ఇది యాదృచ్ఛికం కాకతాళీలో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున వారి జన్మదినోత్సవం కూడా జరిగింది. అంటే ఈ మన మాసంలో ఎక్కువ మంది సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నతి కోసం పోరాటం చేసే వ్యక్తులు పుట్టినటువంటి మాసంగా కూడా వారు గుర్తుపెట్టు కోసం పలుకుతుంది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి బీసీ రుణాలని మన కార్పొరేషన్ మళ్ళీ తిరిగి మన గాడిని ఎక్కించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు తీసుకున్నట్టయితే మనం ఆ రోజు ఆదరణ పనిముట్లు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం 14లో 19లో ఉన్నప్పుడు కూడా మనం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏంటంటే పక్కదో పట్టించింది. మనం వాళ్ళు ఇంకా నీతులు చెప్పారు, వెనకబడిన వాళ్ళు కాదు అనే విధంగా మాట్లాడారు. వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన పార్టీలు తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్న ఆవశ్యకత ఉంది. ఈ రోజు తీసుకున్నట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా కాపు, మైనారిటీ, మిగిలినటువంటి బీసీ కులను అన్ని కార్పొరేషన్ ద్వారా లోన్లని ఈరోజు మనం అందిస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనం సెల్లోర్లకి, కరెంటుకి మనకి కరెంటు బిల్ల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. చేనేతలకి, మగ్గం చేసే వాళ్ళకి కూడా విద్యుత్ ఛార్జీ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వృత్తి కళాకారుల్ని మనం వృత్తి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇచ్చింది మన ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తున్న బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న రుణ మేళాలో పాల్గొంటున్న వారికి, లబ్ధిదారులందరికీ నమస్కారం. ఇవాళ నేను వేరే కార్యక్రమం నిమిత్తం వచ్చాను, కానీ స్వామి గారు నాకు మంచి అవకాశాన్ని కల్పించారు. ఇవాళ ఈ కార్యక్రమం వారు ఆహ్వానించకపోతే నేను రాకపోయి ఉంటే ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచి బీసీ సోదరులని కలిసే అవకాశాన్ని కోల్పోయేవాడిని అనే ముందుగా వారికి నేను ధన్యవాదాలు, కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి చాలా విస్తారంగా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పారు, మాట్లాడిన ఇతర బీసీ సంఘాల ప్రతినిధులు చెప్పారు. వారి జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం. ఈ సమాజంలోని సామాజిక అసమానతలను గుర్తించి 170-180 సంవత్సరాల క్రితమే ఒక అల్పరిగని పోరాటం జరిపి సత్యశోధక సంస్థను స్థాపించి మూఢాచారాలకి, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి దీనబంధు పత్రికను స్థాపించి అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని రగిల్చి చివరికి బాలహత్య ప్రబంధక్ అనే సంస్థను స్థాపించి, ప్రపంచ గృహాన్ని స్థాపించి వితంతువుల్ని, తర్వాత ఈ బాలింతల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా వారు చేశారు. ఇవాళ అంటే అది యాక్చువల్గా ఇవాళ
మదర్హుడ్ సేఫ్టీ డే అంటారు ఇవాళ, నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే. యాదృచ్ఛికం ఇవాళ వారి జయంతి రోజే దాన్ని మనం జాతీయ తల్లి సంరక్షణ దినోత్సవంగా పాటించడం కూడా వారి జయంతి సందర్భంగా పాటించడం యాదృచ్ఛికం కానీ సముచితమని నేను భావిస్తున్నాను. మరి అనేక మన గురించి ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారి గురించి వివరించారు, మీకు నోట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోవాలి. ఇవాళ బీసీల్లో సాధికారత రావడానికి, ఈ చైతన్యం రగలడానికి ఆనాడు వారు చేసిన పోరాటం, స్త్రీ విద్య మీద, బాలికా విద్య మీద వారి పెట్టిన ప్రత్యేక దృష్టి, దాంట్లో భాగంగా సమాజం నుంచి అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు ఆనాడు సమాజ హితం కోసం, అసమానతను తొలగించడం కోసం జీవితకాలం పోరాడారు. అందుకని ఇన్ని సంవత్సరాల 200 సంవత్సరాలు అవుతుంటే ఇవాళ కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం. అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళుల్ని అర్పిస్తున్నాం. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే, మామూలుగా పోయిన మహనీయులు పుట్టినాడు, వర్ధంతి నాడు రాజకీయ పార్టీలకు అలవాటు ఏంటంటే వెళ్లి ఆ విగ్రహాలకి దండలు వేయడం, తర్వాత 364 రోజుల పాటు వారి గురించి మర్చిపోవడం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వం అటువంటి మహనీయుల త్యాగాలకి నివాళులుగా ఆ సమాజంలోని వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కానీ, లేదా కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున రుణమేళాలు నిర్వహించి వారికి జీవనాధారం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా 50% సబ్సిడీతో రుణాలు ఇస్తాం. మన ఈ ఒంగోలు జిల్లాలో ఇవాళ చేస్తున్న కార్యక్రమం దాదాపు 462 మందికి 642 మందికి 16,60,00,000 దాకా ఇస్తున్నాం. జిల్లాలో 2,609 మందికి 2,609కి దాదాపు 49 కోట్లు ఇవాళ రుణాలుగా 50% సబ్సిడీతో ఇస్తున్నాం. మొత్తంగా రాష్ట్రం ముందు ఇవాళ కేవలం బీసీ కార్పొరేషన్ కి లక్ష్యం పెట్టుకున్నది 45,000 బెనిఫిషరీస్ అయితే 45,012 మంది, 897 అంటే దాదాపు 900 కోట్లు 50% సబ్సిడీతో ఇచ్చి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి బీసీ జీవితాల్లో సాధికారత తీయడం కోసం చేస్తున్న ప్రయత్నంగా మనం భావించాలా. దానికోసం మహనీయుడి జయంతిని ఈరోజు ఎదుర్కోవడం కూడా చాలా సముచితంగా మనం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు స్వయం ఉపాధి రుణాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 2,069 యూనిట్స్, 49 crores విలువైన యూనిట్స్ ఇవ్వాలన్న టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు మెగా గ్రౌండింగ్ రుణ మేళాల ద్వారా మొత్తం 671 యూనిట్స్లకు 16,77,00,000 విలువైన రుణాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది. సో దీంట్లో లబ్ధిదారులు అందరికీ కూడా మీరు ఏదైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారో ఈ యూనిట్స్ అందరూ కూడా మీరు విజయం సాధించాలని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ముందు మాట్లాడిన పెద్దల అందరూ కూడా మహాత్మా జ్యోతిరావు గారు ఫులే చేసిన మంచి పని గురించి, సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, స్త్రీ విద్య కోసం, సమాజంలో వెనకబడిన ప్రజల కోసం ఆయన చేసిన మంచి పని గురించి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం అందరూ కూడా ఆయన సిద్ధాంతాన్ని, విలువలని మనం ప్రతి ఒక్కరు కూడా పాటించి మన ప్రకాశం జిల్లాలో ఎటువంటి సామాజిక ఇన్ఈక్వాలిటీ ఉండకుండా, అదేవిధంగా మన జిల్లాలో చూస్తే లిటరసీ రేట్ 62% ఉంది. దాంట్లో కూడా విమెన్ లిటరసీ చూస్తే 53% మాత్రమే ఉంది. ఇలాంటి ఒక వెనకబడిన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనం ప్రతి ఒక్కరు కూడా విమెన్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిది కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 పెట్టుకుని ప్రతి ఒక్క రంగంలో కూడా టార్గెట్ ఇచ్చి పూర్తిగా ఒక సమగ్రాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విజన్ ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మన జిల్లా అభివృద్ధి కోసం విజన్ పెట్టుకున్నామో దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు ఈ జాతికి ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, దళిత వర్గాలకు, పేద వర్గాలకు సమాజంలోనే
ఒక అత్యున్నత గౌరవాన్ని వచ్చే విధంగా కృషి చేశారు. వారి స్ఫూర్తిగా వారి కార్యక్రమం ఏ విధంగా అయితే గౌరవప్రదంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారికంగా జరుగుతుందో అదేవిధంగా పూలే జయంతి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా జరపమని ఆదేశాలు ఇవ్వటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలని ఏప్రిల్ 11వ తేదీన ఇక్కడ జరుపుకోవడం. ముందుగా పూలే విగ్రహానికి ఆ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి గార్లెండ్ చేస్తూ ఆ గార్లెండ్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే జ్యోతిరావు పూలే లేదా బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు పూలే గారు ఏ విధంగా అయితే సమాజంలో వివక్షకు గురవుతున్నారో, ఏ విధంగా విద్యకు దూరం అవుతున్నారో, మహిళా సాధికారత లేకున్నారు, మహిళలు వివక్షతకు దోపిడికి అత్యాచారకు గురవుతున్నారు, వీటన్నిటికీ వ్యతిరేకంగా 1927-1827లో జన్మించిన పూలే గారు ఆయన కృషి ఆయన చేసిన పోరాట ఫలితంగా 200 సంవత్సరాల తర్వాత మనం అనుభవిస్తున్న పరిస్థితి. ఇది అర్థం చేసుకున్నటువంటి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు కూడా ఆ ఇద్దరు నాయకులు ఏదైతే మహనీయులు ఉన్నారో జ్యోతిరావు పూలే మార్గదర్శకంగా తీసుకున్న గురువు అని చెప్పబడినటువంటి బిఆర్ అంబేద్కర్. అలాగనే మరి వెనకబడిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి మన గవర్నమెంట్ ప్రోగ్రాము అలాగే జ్యోతిబాబు పూలే గారి జయంతి సందర్భంగా మరి ఎన్నో పథకాలకి శ్రీకారం చుట్టేటువంటి మరి లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిబాబు పూలే గారు మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మాను పిలిపించుకున్నటువంటి గొప్ప మనిషి. మరి 200 సంవత్సరాల క్రితమే మన పెద్దలు ఇందాక చాలా మంది మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితమే మన సమాజంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అంటే ఇప్పుడంటే సమసమాజ స్థాపన మరి మన భారతరత్న జ్యోతిబాబు పూలే గారితో పాటు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశ్రయ ఎంతో మంది పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారు కానివ్వండి అందరూ వెనుకబడితనాన్ని రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా జ్యోతిబాబు పూలే గారి టైంలో అయితే విద్య అనేదే ఉండేది కాదు. ముఖ్యంగా మహిళలకి వంటింట్లోనే ఉండడం, మరి వాళ్ళు ఏ రకంగా కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి బలవంతులుగా చేయాలంటే ఒక విద్య ఒక్కటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి ఉపాధ్యాయురాలుగా చేసి స్కూల్స్ని కూడా ఏర్పాటు చేసి చదివించడంలోనూ ఎంతో కృషి చేశారు జ్యోతిబాబు పూలే.